గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న విషయం ముందే చెప్పాలి అనుకుంటున్నాను. నార్సిసిస్ట్ అంటే కేవలం భర్త మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో భార్య కూడా కావచ్చు. ఈ వీడియో ఒక లింగాన్ని తప్పుపట్టడానికి కాదు, మానసికంగా బాధపడుతున్న ప్రతి వ్యక్తికి నిజాన్ని తెలియజేయడానికి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. మీరు ఎంత ప్రేమించినా, ఎంత ఓపిక పట్టినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతను లేదా ఆమె మారలేదా? ప్రతి గొడవ తర్వాత ప్రతిసారి నిజంగా మారుతాను అని చెప్పారు, కానీ కొన్ని రోజులకు మళ్ళీ అదే బాధ, అదే అవమానం, అదే మానసిక హింస. అప్పుడు మీ మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది, నార్సిసిస్ట్ నిజంగా ఎప్పుడైనా మారుతాడా లేదా మారుతుందా అని, లేక నేను జీవితాంతం ఇలానే బాధపడాలా? ఈరోజు ఈ వీడియోలో సోషల్ మీడియాలో ఎవరూ స్పష్టంగా చెప్పని నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. నార్సిసిస్ట్ ఎందుకు మారడు? ఎప్పుడు మారే అవకాశం ఉంటుంది? మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అన్నింటినీ ఉదాహరణలతో సహా తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు, ఎక్కువగా ప్రేమిస్తే మారిపోతాడు, పిల్లలు పుట్టాక మారుతాడు, వయస్సు పెరిగాక మారుతాడు, ఒకరోజు తన తప్పు తెలుసుకుంటాడు అని. కానీ వాస్తవం ఏంటంటే నార్సిసిస్ట్ సమస్య కోపం కాదు, సమస్య అహంకారం కాదు, సమస్య అతని వ్యక్తిత్వం. అతనికి తాను తప్పు చేశాననే భావనే ఉండదు. తన వల్ల ఇతరులు బాధపడుతున్నారని తెలిసినా దానికి తానే కారణమని ఒప్పుకోడు. ఎందుకంటే తప్పు ఎప్పుడూ ఇతరులదే అని అతను నమ్ముతాడు. ఒక ఉదాహరణ చూద్దాం. భార్య ఏడుస్తోంది. భర్త ఏమంటాడు అంటే, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీకు డ్రామా ఎక్కువ, అంత సెన్సిటివ్గా ఎందుకుంటావు? బాధ ఇచ్చిన వ్యక్తే బాధపడుతున్న వ్యక్తిని తప్పుపడతాడు. అక్కడే మార్పు ఆగిపోతుంది ఫ్రెండ్స్. నార్సిసిస్ట్ చెప్పే 7 అబద్ధాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను మారిపోతాను అని ప్రామిస్ చేస్తాడు. గొడవ ఆగిపోయాక మళ్ళీ పాత స్వభావమే. నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించను అని ప్రామిస్ చేస్తాడు. మాటల్లో ప్రేమ, చర్యల్లో నియంత్రణ. నువ్వే నా ప్రపంచం అంటాడు. ఇక్కడ తన అసలు ఉద్దేశం ఏంటంటే మీ ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పడం. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటాడు. ఎప్పుడూ బాధితుల్లా నటిస్తాడు. నువ్వు లేక నేను బ్రతకలేను అంటాడు. ఇది ప్రేమ కాదు, మీరు వెళ్ళిపోకుండా చేసే భయం. ఈ ఒక్కసారి క్షమించు అంటాడు. ఇది పశ్చాత్తాపం కాదు, మళ్ళీ అవకాశం అడగడం. నేను ఇలా ఉండడానికి నువ్వే కారణం అంటాడు. ఇది ఎమోషనల్ మ్యానిప్యులేషన్. మీరు చేసే 5 అతి పెద్ద తప్పులేంటో తెలుసా? మారుతాడు అనే ఆశతో సంవత్సరాలు వేచి ఉండడం, ప్రతి తప్పుకి కారణాలు వెతకడం. అతనికి టెన్షన్ ఉంది, పని ఒత్తిడి, చిన్నప్పటి ట్రామా. సానుభూతి మంచిదే, కానీ ఇది బాధను అంగీకరించే కారణం కాదు. మిస్టేక్ నెంబర్ 3, మీ విలువను మర్చిపోవడం. నేను ఇంకా బాగా ప్రేమిస్తే మారుతాడు, ఇలా అనుకుంటూ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. మిస్టేక్ 4, ఎవరికీ మీ బాధ చెప్పకుండా మౌనంగా ఉండడం. మీ జీవితాన్ని పూర్తిగా అతని చుట్టూ తిప్పడం. ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. సునీతకు పెళ్ళై 10 సంవత్సరాలు. మొదట్లో భర్త చాలా ప్రేమగా ఉండేవాడు. తరువాత ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తప్పే. ఆమె స్నేహితులను కలుసుకోకూడదు, ఫోన్ ఎత్తితే అనుమానం, నవ్వితే తప్పు, ఏడిస్తే డ్రామా. ఒకరోజు సునీత అడిగింది, నాలో తప్పేముంది అని. భర్త నవ్వుతూ చెప్పాడు, నీ వల్లే నాకు కోపం వస్తుంది. ఆ రోజు సునీతకు విషయం సరిగ్గా అర్థమైంది. సమస్య తనలో లేదు, సమస్య అతని ఆలోచనల్లో ఉంది అని. ఆమె కౌన్సిలింగ్ తీసుకుంది, డిప్రెషన్ నుండి బయటకు వచ్చింది, సరిహద్దులు పెట్టుకుంది, తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందింది. ఆమె జీవితంలో మొదటిసారి శాంతిగా నిద్రపోయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రతి నార్సిసిస్ట్ లక్షణాలు ఉన్న వ్యక్తి ఒకేలా ఉండడు. కొంతమందిలో స్వార్థపూర్త ప్రవర్తన మాత్రమే ఉంటుంది, కొంతమందికి లోతైన వ్యక్తిత్వ సమస్యలు ఉండవచ్చు.
నార్సిసిస్ట్ తాను సమస్యలో ఉన్నాడని నిజంగా ఒప్పుకోవాలి. ఇతరులను నిందించడం ఆపాలి. తన ప్రవర్తనకు బాధ్యత తీసుకోవాలి. దీర్ఘకాలిక కౌన్సిలింగ్ లేదా థెరపీకి సిద్ధంగా ఉండాలి. నెలలు కాదు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు క్రమంగా ప్రయత్నించాలి. మాటలు కాదు, అతని నిరంతర చర్యలే నిజమైన మార్పుకు గుర్తు. మీ ప్రశాంతతను కోల్పోకుండా ఉండడానికి మీరు చేయాల్సిన 8 శక్తివంతమైన పనుల గురించి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మీ భావాలను నమ్మండి. మీకు ఎప్పుడు భయం, అనుమానం, గందరగోళం అనిపిస్తే ఆ భావాలను తక్కువ అంచనా వేయకండి. స్పష్టమైన బౌండరీస్ పెట్టండి. ఇలా మాట్లాడితే నేను ఈ సంభాషణను కొనసాగించను అని ధైర్యంగా చెప్పండి. వాదనల్లో గెలవాలని ప్రయత్నించకండి. నార్సిసిస్ట్కు నిజం కంటే గెలుపే ముఖ్యం. మీ ఆర్థిక స్వతంత్రత పెంచుకోండి. ఆర్థిక బలం మానసిక బలాన్ని ఇస్తుంది. మీ కుటుంబం లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడండి. మీ ఆత్మగౌరవాన్ని ప్రతిరోజు పెంచుకోండి. పుస్తకాలు చదవండి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి. దీర్ఘకాలిక మానసిక హింస ప్రభావం నుండి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక నిజాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఎవరిని మార్చలేరు, కానీ మీ జీవితాన్ని మాత్రం మీరు మార్చగలరు. ఒక చెట్టు ప్రతిరోజు తుఫాన్ వస్తుందని తెలిసినా తన వేళ్లను బలపరుస్తుంది. తుఫాన్ను మార్చదు, తన బలాన్ని పెంచుకుంటుంది. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరిని మార్చలేరు ఫ్రెండ్స్, కానీ మీ ఆలోచనను మార్చవచ్చు, మీ హద్దులను నిర్ణయించవచ్చు, మీ విలువను గుర్తించవచ్చు, మీ శాంతిని కాపాడుకోవచ్చు. గుర్తుంచుకోండి, ప్రేమ అంటే మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కాదు. క్షమించడం అంటే బాధను అంగీకరించడం కాదు. ఓపిక అంటే అవమానాన్ని భరించడం కాదు. మీ జీవితానికి మీరు విలువ ఇవ్వకపోతే ప్రపంచం కూడా ఇవ్వదు. ఈ రోజు నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోండి, నా శాంతిని కాపాడుకోవడం కూడా నా బాధ్యతే అని. అదే నిజమైన గౌరవం. నేను నన్ను గౌరవిస్తాను, నా శాంతిని కాపాడుకుంటాను అని మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ఈ ఒక్క నిర్ణయం మీ జీవితంలో ఓ కొత్త ప్రారంభానికి మొదటి అడుగు కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎవర్, ఐ సేవ్ మై పీస్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఇదే బాధలో ఉన్న ఇంకొకరికి తప్పకుండా షేర్ చేయండి. క్రిస్మస్ గైడెన్స్ కుటుంబంలో ఇంతవరకు చేరకపోయి ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా అన్ని వీడియోస్ మీకు చేరుతాయి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్.